పెద్దాయన సుమారుగా 94 సంవత్సరాల వయసు కలిగిన పెద్దాయన భక్తుల కోసం వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి, ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలని కట్టారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు, కేవలం ఒక 10% మందే ఇది రెండో మూడోసారి వచ్చిన వారు. ఈ గుడి గత 4-5 సంవత్సరాలుగా కడతా వచ్చి గడిచిన 4 నెలల్లోనే గుడి ప్రతిష్ఠ కూడా చేస్తాం జరిగింది. ఇక్కడ లోకల్గా అధికారులు కానివ్వండి, పోలీస్ సోదరులు కానివ్వండి, ఇంతమంది వస్తారని ఎవరికి తెలియలేదు. రెండోసారి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు, గతంలో మేము వచ్చినప్పుడు ఉల్లాసంగా వచ్చి ఎంతసేపు కావాలంటే అంతసేపు దేవుడిని దర్శించుకుని మేము వెళ్ళేదానికి అవకాశం ఉంది. కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు. అక్కడ పైకి వెళ్ళేటప్పుడు 2 తలుపులు ఉంటాయి, 2 మార్గాలు ఉంటాయి, ఒకటి ఎంట్రీకి ఒకటి ఎగ్జిట్కి. గుడి అనేది పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు దర్శనం ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఒక 3-4 గంటల విరామం తర్వాత మళ్ళీ సాయంత్రం పూట దర్శనాలు ఏర్పాటు చేస్తారు. పొద్దున వెళ్లాల్సిన భక్తులందరూ ఎంట్రీ మార్గం నుంచి వెళ్ళారు. సుమారుగా 11:30 ఎందుకంటే 12కి గుడి ముయ్యాలి కనుక ఎంట్రీ మార్గం అనేది మూసేస్తాం జరిగింది. సో లోపలున్న భక్తులందరూ దర్శించుకుని బయటికి వస్తున్నారు. బయట ఉన్నవారు మళ్ళీ సాయంత్రం వరకు ఉండాలని కొంతమంది లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకే మార్గం ఉండేగల అక్కడ తోపులాట జరిగింది. దాంట్లో ముందల పైన ఉన్నవారు అంటే మెట్లు పై మెట్లో ఉన్నవారు ఒక్కొక్కరు పడతా వచ్చి కింద వరకు అందరు పడ్డారు. ఇంకో పక్కన మీడియా మిత్రులందరూ కూడా చూస్తుంటారు, బ్యారికేడింగ్ వేశారు. కానీ ఆ బ్యారికేడింగ్ ఏంటంటే ఫౌండేషన్ 2.5 ఇంచెసే చేశారు. జనరల్గా ఎక్కువ మంది భక్తులు వచ్చిన ప్రాంతంలో మినిమం 6 ఇంచులు లోపలికి వేస్తారు, అది అక్కడ చేయలేకపోయారు. అంతేకాకుండా ఒక సైడ్ మేమందరం చూసాం, ఒక సైడ్లో అయితే అక్కడ బ్యారికేడింగ్ తర్వాత డైరెక్ట్గా సిమెంటే ఉంది, ఒక బీమ్ కూడా ఉంది, డైరెక్ట్గా సిమెంటే ఉంది. సో అటు పక్క పడిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, కొంతమంది చనిపోతాం కూడా జరిగింది. ఇది మాకు పొద్దున మాకు ఒక అలర్ట్ గ్రూప్ ఉంది మంత్రులకి, మాకు అది దాంట్లో వచ్చిన వెంటనే నేను ఇమ్మీడియట్గా శాసనసభ్యురాలు శిరీషక్కకి నేను ఫోన్ చేశాను. ఆమె కూడా పొద్దున 1వ తారీఖు కనుక పెన్షన్ కార్యక్రమంలో ఉంది, ఆమె ఇమ్మీడియట్గా అక్కడ బయలుదేరారు. దాని తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏం జరిగిందంటే ఆయన కూడా నేను బయట ఉన్నాను, ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్తున్నాను అని చెప్పాను. అధికారులు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు. అందరు కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఆ ప్రాంగణంకి వచ్చి ఇమ్మీడియట్గా ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళం తరలిస్తాం, కానీ ఎవరికైతే ఇక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయో వాళ్ళని ఇక్కడ పలాస హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స అందజేస్తాం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఘటన జరిగే సమయానికి హెలికాప్టర్లో ఉన్నారు. కదిరికి ఆయన 1వ తారీఖు పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్నారు. కరెక్ట్గా 12:50 సుమారుగా ఆయన హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయిన వెంటనే మేము ఆయనతో మాట్లాడటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా ఉన్నా మొత్తం తెలుసుకుంటాం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తాం జరుగుతుంది. క్రిటికల్గా ఇంజన్ అయిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా వివరాలు తెలియజేస్తాం జరిగింది. వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగిందని కనుక్కుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, క్రిటికల్గా ఇంజర్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది. అంతేకాకుండా చనిపోయిన వారిలో 3 తెలుగుదేశం పార్టీ సభ్యులు. సో మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక
ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలుసుకున్న వెంటనే నాతో మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మార్చులు అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇమ్మీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకి, ఎస్పీలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుడులకి వాళ్ళ డేట్స్ ఏంటి, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి, గతంలో భక్తులు ఎంతమంది వచ్చారు, రాబోయే రోజులు ఎంతమంది వస్తారు, ముందల నుంచే మొత్తం వివరాలు సేకరించి సీసీటీవీ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కూడా టెక్నాలజీ వాడి చేయమని ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి ఘటన, ఎందుకంటే ఎండోమెంట్ కింద ఉన్న గుడులకి ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక మానిటరింగ్ మెకానిజం ఉంటాయి. ప్రైవేట్ గుడులు అంటే ప్రైవేట్ వ్యక్తులు గుడులు కట్టినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, గుడి కట్టేటప్పుడు ఎస్ఓపీస్ ఏమేమి పాటించాలి, దానిపైన కూడా చాలా సీరియస్గా రూపొందించి అది కూడా అనౌన్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రాం ఉంది కనుక ఆ ప్రోగ్రాంకి వెళ్ళొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుందని పైన కూడా ఆయనతో చర్చించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం. అంతేకాకుండా పాండా గారు 94 సంవత్సరాల వయసు కలిగిన పెద్దయిన, సమాజంలో చాలా మంచి పేరున్న వ్యక్తి. ఆయన కూడా గుడి ఎదురుగా ఒక చిన్న రూమ్లో దేవుడి విగ్రహం రూమ్లో పెట్టుకుని చాప వేసుకుని కింద పడుకునే వ్యక్తి. దేవభక్తితో ప్రజలకి దేవుడిని దగ్గర చేయాలన్న ఆలోచనతో ఈ గుడిని ఆయన కడతం జరిగింది. సుమారుగా 12 ఎకరాల్లో మాకున్న సమాచారం మేరకు ఇప్పటికీ 15 నుంచి 20 కోట్ల రూపాయి సమకూర్చి సొంత నిధులు కూడా పెట్టి ఖర్చు పెట్టి గుడిని నిర్మిస్తాం జరిగింది. అధికారులు ఇప్పుడు మొత్తం వివరాలు తెలుసుకునేదానికి అక్కడున్న పనిచేస్తున్న పురోహితులు కానివ్వండి, పాండా గారు కానివ్వండి, అదేవిధంగా గుడిని నిర్మించిన అంటే కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన వ్యక్తులందరినీ కూడా వాళ్ళని కూర్చోబెట్టి వివరాలన్నీ కూడా ఎందుకు ఏమేమి వాడారు, ఎలా కట్టారు, ఎప్పుడు ఏం కట్టారు. ఎందుకంటే ఇది గుడి ఒకేసారి కట్టింది కాదు, కొన్ని దశల వారీగా కట్టుకుంటూ వచ్చారు. మేము కూడా చూసాం, మెట్ల దగ్గర కొంచెం దశల వారు కట్టారు, ముందర చిన్నది కట్టిన తర్వాత దశల వారు కట్టారు. సో ఎప్పుడు ఏం కట్టారు, ఎలా జరిగింది, ఇది మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ పరిస్థితి ఏం సార్, ఎలా ఉన్నది, ఇక్కడ ఎంతమంది ఇంజూర్ అయ్యారు, ఇక్కడ వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారు, 16 మంది ఉన్నారు. ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే క్రిటికల్ ఇంజరీ అంటే ఒక పెద్ద ఆమెకి 2 కాళ్ళు ఇరిగినాయి. సో ఆమె ఏంటంటే మేము ఫర్దర్ ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నెల రికవరీ అయ్యేదాకా నెల పట్టవచ్చు, కొంతమందికి 6 నెలలు పడుతుంది. అది ఎంపీ గారు నేను కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అంటే బెడ్, మెడికల్ గ్రేడ్ బెడ్ వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అంతేకాకుండా ఎవరైతే ఇంజర్ అయి ఉన్నారో, క్రిటికల్ ఇంజర్ అయి ఉన్నారో వాళ్ళకి వారానికి ఒకసారి ఇద్దరిలో ఒకరు మేము మారుతాం, టైం టు టైం ఫాలోఅప్ చేద్దాం అని డిసైడ్ చేస్తాం. అంటే పర్ఫెక్ట్ రికవరీ అయ్యే వరకు మేము ఫాలోఅప్ చేస్తాం జరుగుతుంది. అన్నా మేము ఇన్వెస్టిగేట్ ఇప్పుడు ఇంత 9 మంది చనిపోయినప్పుడు గుడిని కట్టిన వారు, గుడిని మేనేజ్ చేస్తున్న వారు అందరినీ కూడా మేము విచారిస్తాం. ఆ విచారం జరుగుతుందండి. సో మొత్తం వివరాలు తెలిసిన తర్వాత దాన్ని ఫర్దర్గా నేను స్పందించగలుగుతాను. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రధానమైన ఫోకస్ భక్తుల్ని కాపాడుకోవాలి. సో మీరు చూస్తే చనిపోయిన వారిని కూడా ఇమ్మీడియట్గా పోస్ట్మార్టం చేసి వాళ్ళ గ్రామాలకి పంపిస్తాం కూడా జరిగింది. అంతేకాకుండా హాస్పిటల్లో ఉన్న వారందరినీ కూడా ఇమ్మీడియట్గా టేక్ కేర్ చేస్తాం. ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కావాల్సిన ఇమ్మీడియట్గా జెమ్స్ కూడా పంపిస్తుంది. ఈ ప్రెస్ మీట్ ఏందని మేము అందరం కూడా అక్కడికి వెళ్తున్నాం. సో ఒక్క నిమిషం దయచేసి పూర్తి చేయండి. ఇమ్మీడియట్గా ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకి మట్టి ఖర్చులకి
ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా అందజేస్తాం జరిగింది. చెప్పమ్మా. సార్, ప్రతి శనివారం వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఈరోజు ఎక్కువ మార్నింగ్ నుంచే రోడ్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయి అధికారులకు ఒక అంచనా ఉండాలి సార్, యంత్రాంగం అప్రమత్తం అయి ఉంది, ఇది జరిగేది కాదు కదా అనేది. అమ్మ, మీరు చూస్తే చాలామంది మొదటిసారి వచ్చినవారు, గతంలో ఒకరు వస్తే ఈసారి 10 మంది వచ్చారు. ఇది ఏకాదశి గల ఎక్కువ మంది వచ్చారు. అధికారులు కూడా ఇది తెలుసుకుని ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేశారు. కానీ లోపలికి ఒకేసారి ఇంతమంది వెళ్తారని ఎవరు అంచనా వేసుకోలేదు. పాపం పాండా గారు కూడా తెలియదు ఇంతమంది ఒకేసారి వస్తారు. నేను అడిగాను చాలామంది, గతంలో మీరు ఎప్పుడైనా వచ్చారంటే లేదన్నారు, మొదటిసారి అంటే మొదటిసారి. అందరూ అనుకుని వచ్చారంటే ఒక్కొక్క ఊరు నుంచి 10 నుంచి 20 మంది కలిసి వచ్చారు. వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవాలన్న ఆలోచనతో అలా అట్లా కలిసికట్టుగా వచ్చారు. ఇదేనడమ్మా, అనుకోకుండా ఇంతమంది రద్దీ వచ్చేయగల ఏర్పాట్లు అంటే ఓవర్ నైట్ ఒక నిమిషంలో చేయలేం. మీరు అదే కానీ కనకదుర్గమ్మ గుడికి మేము ముందలే ప్రిపేర్ అయ్యాం. గతంలో 12 లక్షల మంది వచ్చారు, ఇప్పుడు సుమారుగా 16 నుంచి 18 లక్షల మంది వస్తారు. ముందలే అంచనా వేసుకునే, ఎందుకంటే మాకు తెలుసు ఒక అవగాహన వచ్చింది. ఇక్కడ ఎవరికి తెలియదు, వచ్చిన వాళ్ళకి తెలియదు, పాపం గుడి కట్టిన పండగారికి తెలియదు, ఎవరికి తెలియదు. సో ఆల్ ఆఫ్ అస్ అసలు తెలియని పరిస్థితిలో. సార్, అర్ధరాత్రి నుంచి కూడా 3 దారుల్లో, అంటే ఆ ఆలయానికి రావడానికి 3 దారులు వరకు ఉన్నాయి. కిలోమీటర్ల మేర వరకు పబ్లిక్ క్యూ లైన్లు ఉంటే కనీసం అర్ధరాత్రి నుంచి ఉన్నారని మీరు అంటున్నారు. ఒక్క నిమిషం స్వామి, అర్ధరాత్రి నుంచి ఉన్నారని మీరు అన్నారు. నేను కనుక్కున్నాను, అందరూ పొద్దున వచ్చిన వారు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగాను, మీరు ఎప్పుడు బయలుదేరారమ్మా అంటే 8:30, 9ంటికి మేము బయలుదేరాము ఊరు నుంచి. ఇక్కడికి వచ్చేగా